తెలంగాణ గిరిజన పాఠశాలల హాస్టల్స్ రోజువారీ వేతన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెబాట పడతామని వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కారం కొరకు సీఎం కేసీఆర్, చీఫ్ సెక్రటరీ, ట్రైబల్ మినిస్టర్, ఇతర ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన డైలీ వేజ్ వర్కర్లను అందరినీ క్రమబద్ధీకరించాలని సంఘ నాయకులు తెలిపారు. అర్హులు కాని వారందరినీ టైమింగ్ స్కేల్ ఇస్తూ 30% పీఆర్సీ కలుపుతూ అన్ని జిల్లాల్లో ఉన్న డైలీ వేజ్ వర్కర్లకు సమానంగా ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.